వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ రమేష్ ఆన్లైన్. ఏపీ ఉద్యోగులు మరియు పెన్షనర్ల పెండింగ్ బిల్లులు చెల్లింపులపై గుడ్ న్యూస్. ఆ బిల్లులకి బ్యాచ్ నంబర్లు వచ్చాయి అనే హెడ్లైన్తో ఉన్నటువంటి వీడియో అయితే మనం చూస్తున్నాం. చూసే ముందుగా ఫ్రెండ్స్ ఎవరైనా ఫస్ట్ టైం మన ఛానల్ని విజిట్ చేసినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేసి మన మిత్రులకు ఉపయోగపడుతుంటే షేర్ చేయండి. ఇక విషయానికి వచ్చినట్లయితే గౌరవ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఐటీ శాఖ మంత్రులు శ్రీ నారా లోకేష్ గారిని వారి ఇంటి వద్ద ఏపీఆర్ ఎస్సీ ఎస్టీ ఈఎస్ఏ తరఫున ఈ మధ్యకాలంలో కలిసి పలు ఉద్యోగ ఉపాధ్యాయ సమస్యల మీద చర్చించడం జరిగింది. పీఆర్సీ, డిఏ, సరెండర్ లీవ్ తదితర అంశాల గురించి వివరించగా త్వరలో పీఆర్సీ కమిటీ చైర్మన్ నియామకం జరుగుతోందని, అదేవిధంగా ఉద్యోగ ఉపాధ్యాయులు పడిన కష్టాన్ని తాము గుర్తించామని, రాష్ట్ర ప్రభుత్వం లోటు బడ్జెట్లో ఉన్నా కూడా ఉద్యోగ ఉపాధ్యాయ పెన్షన్లకు రావాల్సినటువంటి ఈ యొక్క పెండింగ్ బిల్లులు ఏవైతే ఉన్నాయో వాటిని జనవరి నుంచి చెల్లింపులు చేస్తామని చెప్పడం జరిగింది. అదేవిధంగా ఇక్కడ మనం స్కీమ్ చూస్తున్నాం, పేమెంట్ ఇన్ ప్రాసెస్ విత్ బ్యాచ్ నంబర్స్ 0. ఇది నవంబర్ నెలకి సంబంధించినటువంటి గ్రంథాలయ శాఖ ఉద్యోగులు, మార్కెట్ కమిటీ ఉద్యోగులకు సంబంధించి జీతాలు అయితే చెల్లింపు జరగలేదు. వాటిలో ఈ గ్రంథాలయ శాఖ ఉద్యోగులకు సంబంధించి అయితే బ్యాచ్ నెంబర్లు అలాట్మెంట్ అయ్యాయి. వారికి మరికొద్ది సేపట్లో జీతాలు అయితే జమ అవుతాయి. ఇక పలు జిల్లాల్లో వీఆర్ఏ నుంచి వీఆర్ఓ పదోన్నతులు కల్పించడం లేదని తెలపగా తగు ఉత్తర్వులను జారీ చేస్తామని తెలిపారు. వీఆర్ఓ మరియు విఎస్ల జీతభత్యాలు తహసీల్దారు వారి ద్వారా ఇవ్వకపోవటం వల్ల వారు పలు ఇబ్బందులకు గురవుతున్నారని చెప్పగా ఈ విషయంపై చర్చించి వీఆర్ఓ మరియు విఎస్ల జీతాల పూర్తిగా రెవెన్యూ శాఖ పరిధిలోకి ఉంచేలాగా తగినటువంటి ఉత్తర్వులు ఇస్తామని హామీ ఇవ్వటం జరిగింది. ఇక ఏసీబీ, యాంటీ కరప్షన్ బ్యూరో తదితర క్రమశిక్షణా చర్యలు కొన్ని సంవత్సరాలుగా విచారణ కొనసాగుతున్నందున వారి కుటుంబాల్లో పడుతున్నటువంటి ఆవేదనను గుర్తించిన త్వరితగతిన పూర్తి చేయమని తెలపగా నిర్ణీత వ్యవధుల్లో విచారణను పూర్తి చేసేలాగా అన్ని శాఖలకు ఉత్తర్వుల్ని జారీ చేస్తామని వారు ఈ సందర్భంగా తెలియజేయడం జరిగింది. అదేవిధంగా రీసర్వే డీటీల జీతాలు సుమారు 3 నెలల నుంచి రావడం లేదని, దానివల్ల రీసర్వే డీటీలు పలు ఇబ్బందులు పడుతారని తెలియజేయగా ఈ విషయం తన దృష్టిలో ఉన్నదని, కొద్ది రోజుల్లోనే వారి జీతాలకు సంబంధించినటువంటి ఉత్తర్వులు వస్తాయని వారు ఈ సందర్భంగా తెలియజేయడం జరిగింది. ఏది ఏమైనప్పటికీ ఉద్యోగ పెన్షన్లకు సంబంధించినటువంటి పెండింగ్ బిల్లులు అయితే త్వరలోనే చెల్లింపు జరుగుటకు సన్నాహాలు చేస్తున్నట్లుగా అయితే మంత్రి గారు ఈ సందర్భంగా తెలియజేయడం జరిగింది.